అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. సీతారామారావు ఆ వంతెన మీద నుంచి వెళుతున్న మనుషుల్ని, బళ్లని చూస్తున్నాడు. సూటు వేసుకుని టకటకా నడుస్తూ ఒక ఉద్యోగి వెళ్లాడు. పంచె ఎగగట్టి, గంధం బొట్టు పెట్టుకుని ఏవో మంత్రాలు గొణుక్కుంటూ ఒక పురోహిత బ్రాహ్మణుడు వెళ్లాడు. గోచి పెట్టుకుని ఒక ఎరికలవాడు పందులను టుర్ టుర్ అని తోలుకుంటూ వెళ్లాడు. ఒక కారు వెళ్ళింది, ఒక జట్కా బండి వెళ్ళింది, ఒక రెండెడ్డ బండి వెళ్ళింది. వీటిని చూస్తుంటే సీతారామారావుకి ప్రపంచ స్వభావం ఇన్నాళ్లనుంచి దేనికోసం తాను వెతుకుతున్నాడో అది అర్థమైనట్లు అనిపించింది. అతను పశుదశను దాటి ఆధ్యాత్మికవాదంలోకి, ఆధ్యాత్మికవాదాన్ని దాటి భౌతికవాదంలోకి సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది అనుకున్నాడు. అది నిజమే కాని సంఘంలో ఈ 3 దశలకు చెందినవారు ఉంటున్నారు. ఒక వాదం మరొక వాదాన్ని రూపుమాపటం లేదు. వివిధ దశలకు సంబంధించిన కార్లు, గుర్రాలు, ఎడ్డబళ్ళు అన్నీ సంఘంలో ఉంటూనే ఉన్నాయి. అన్నిటి అవసరం ఉంటూనే ఉంది. వేటి పని అవి చేసుకుపోతూనే ఉన్నాయి. ఒకటి వచ్చి రెండో దాని అవసరం లేకుండా చెయ్యటంగాని, నామరూపాలు లేకుండా చెయ్యటంగాని లేదు, జరగటంలేదు. మానవ సంఘం ఎన్ని దశలు దాటినా, ఎంత పరిణామం చెందినా అన్ని దశలకు సంబంధించిన లక్షణాలు ఎప్పటికప్పుడు సంఘంలో ఉంటూనే ఉన్నాయి. ఈ అన్ని లక్షణాలను కలుపుకునే సంఘం వృద్ధి చెందుతూ ఉంది. అయితే ఒక దశ నుంచి మరొక దశకు రావటమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు అతనికి వెంటనే జవాబు దొరకలేదు. కాని తనకేదో నూతన దృష్టి ఏర్పడుతూ ఉన్నట్లు అనిపించింది. కాని ఆలోచించబుద్ధి పుట్టలేదు. అలాగే చూస్తూ కూర్చున్నాడు రామయ్య తాత. నిమిషాలు గడిచిపోతున్నాయి. రామయ్య తాత సీతారామారావుని తేరిపారజూచి మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. జ్ఞానం కావాల్సిందే బాబూ. జ్ఞానం లేకపోతే అభివృద్ధే ఉండదు. మానవుడు ప్రకృతిలో భాగమే అవటం వల్ల జ్ఞానమే లేకపోతే ప్రకృతికి దాసుడుగానే ఉండేవాడు. ప్రకృతి నుంచి మానవుణ్ణి వేరుచేసింది జ్ఞానమే. ఈ జ్ఞానం వల్లే మానవుడు ప్రకృతిని విడిగా చూడగలుగుతున్నాడు. ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకుని దాన్ని లోబరుచుకోగలుగుతున్నాడు. తన భవిష్యత్తుకి తానే కర్త అవుతున్నాడు. కాని జ్ఞానానికి రెండువైపులా పదును ఉంది. జ్ఞాన భాండారాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటేనే అది మానవుని అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దానికి నిత్యనైవేద్యం అవసరం. లేకపోతే ఎదురుతిరిగి తన్ను సృష్టించిన మానవజాతినే సర్వనాశనం చేస్తుంది. నీ దుర్గతికి ఇదే కారణం బాబూ. నీకు జ్ఞానం ఉంది. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నావు. కాని ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఆ సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత అనేక కొత్త విషయాలు అనుభవంలోకి వస్తున్నాయి. అప్పుడు నీకున్న జ్ఞానం నూతన సమస్యల్ని పరిష్కరించడానికి సహాయం పడటంలేదు. నీలో నిజమైన మానవత్వం, సక్రమమైన సంస్కారం ఉంటే నువ్వు ఏమి చేసుండేవాడివో తెలుసా? నీ జ్ఞాన భాండారాన్ని క్రొత్త విషయాలతో నింపేవాడివి. ఇప్పటికున్న జ్ఞానంతో, సమస్యల ఒత్తిడితో క్రొత్త మార్గాన్ని అన్వేషించేవాడివి. సలక్షణంగా అభివృద్ధి చెంది లోకకల్యాణార్థం పాటుపడేవాడివి. కాని నువ్వు అలా చెయ్యలేదు. అలా చెయ్యక నీకున్న జ్ఞానంతో ఈనాటి సమస్యలు పరిష్కారం కావని తేల్చి అనాదినుంచి వస్తున్న సిద్ధాంతాలన్నీ ఏ విధంగా తప్పో నిరూపించి ఈ ప్రపంచంలో చేసేది ఏమీ లేదు అని తేల్పావు. నువ్వు ఏమన్నా అనుకో గాని ఇందులో నువ్వు కొత్తగా కనిపెట్టింది, అద్భుతంగా నిరూపించింది ఏమీ లేదు బాబూ. పాత సిద్ధాంతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అసంపూర్ణమని తెలుసుకునే గదా ఎప్పటికప్పుడు మనం కొత్త సిద్ధాంతాన్ని, కొత్త జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉంది. ఇక నువ్వు పాత సిద్ధాంతాలని తప్పు అని రుజువు చెయ్యగలగటంలో ఆశ్చర్యంగాని, గొప్పగాని ఏముంది? అదేవిధంగా అనుభవం వల్ల ఇప్పుడు ఉన్న జ్ఞానం కూడా అసంపూర్ణమని తెలుసుకునే స్థితికి రావడంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. మానవుడికి ఆ స్థితి కలగటం మంచిది కూడా. కాని ఈ స్థితి కొత్త మార్గాలను అన్వేషించడానికి,
క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా కాక ఆ జ్ఞానాన్ని తన్ను తాను నాశనం చేసుకోవడానికి ఉపయోగించదే వ్యక్తి మానవుడు కాదు, పరమ కిరాతకుడు, ఘోర రాక్షసుడు. బాబూ, ఇప్పుడు నీ మనసుని కలవరపెడుతున్న సంశయం ఏమిటో నాకు తెలుసు. తాతా, నాకు జ్ఞానం ఉందని అంగీకరించావుగదా, మరి నేను ముందుకు పోక వెనక్కి రావడానికి కారణం ఏమిటి అని అడగదలుచుకున్నావు. చెప్తాను బాబూ, దానికి కూడా కారణం చెప్తాను. జ్ఞానం ఒక్కటే మానవుని అభివృద్ధికి సహాయం పడదు, దాన్ని సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడేటట్లు చేసే మనస్తత్వం కూడా ఉండాలి. కత్తి ఉంది, దాన్ని ఉపయోగించే ఉత్తమ సంస్కారం గల వాని చేతిలో పడితే సంఘశ్రేయస్సుకి ఉపయోగపడుతుంది, లేకపోతే సర్వనాశనానికి ఉపయోగపడుతుంది. అధికారం ఉంది, అది అంతే. జ్ఞానం కూడా అంతే. నీకు విషమావస్థ వచ్చింది. ఈ విషమావస్థలో పడి ఇన్నాళ్ల నువ్వు దారీ తెన్ను లేకుండా కొట్టుకుంటున్నావు. నువ్వు కొద్దో గొప్పో జ్ఞానాన్ని సంపాదించావు, కాని జీవితపు లోతులు అనుభవంలోకి రాలేదు. జీవిత ప్రవాహం ఒడ్డున నిలబడి పుస్తక జ్ఞానంతోనే తృప్తి పొందటం వల్ల జ్ఞానానికి తగిన మనస్తత్వం నీకు ఏర్పడలేదు. అందువల్లే జ్ఞాన సముపార్జనతో పాటు నీ ఆనందం కాక మరొక ఆధారం నీకు కావలసి వచ్చింది. దానికోసం వెతికావు, అహర్నిశలు వెతికావు. నీకు అవసరమైన ఆధారం దొరకలేదు. నీకంటే తక్కువ జ్ఞానం కరవాళ్లకు పట్టుగొమ్మలుగా పనికివచ్చినవి నీకు పనికిరాలేదు. నీకు ఊత ఇవ్వలేదు. నీ పట్టు తప్పింది. నీ జీవితానికే ఆధారం లేకుండా పోయింది. నీ పతనం ప్రారంభమైంది. అడుగు తగిలే వరకు వెళ్లావు. పోనీ అంతటితోనైనా ఆగేవా? లేదు. ప్రపంచంలో ఏమీ లేదని చెప్పే నీక్కూడా నీ పతనాన్ని సమర్థించుకోవడానికి కారణాలు కావలసి వచ్చాయి. కారణాలు ఊహించావు. వెనక జరిగిందంతా తప్పే. ముందుకు ఆలోచించావు. జరగబోయేదాంట్లో కూడా మానవుడు కోరదగింది ఏమీ లేదని తేల్చివేశావు. జ్ఞానానికి తగిన మనస్తత్వం లేకపోవడం వల్ల ఇంత దారుణమైన సంభవిస్తుంది. పతనం, బీభత్సం జరుగుతుంది. గనుకనే సంఘాన్ని మెట్టు తర్వాత మెట్టు పైటి తీసుకువెళుతున్నాం. పరిణామం తప్పుదాళ్లు వెయ్యదు అని చెబుతున్నాం. మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి ముందుకు చూడగలడు. ఈనాటి సంఘంలో ఉన్న మంచి, ఈనాటి సంఘంలో ఉన్న చెడుని నిర్మూలించే మంచి కలిసి వచ్చే సంఘం ఏర్పడుతూ ఉంది. దాన్ని బట్టే తరువాత ఏం జరగబోయేది కూడా ఊహించవచ్చు. కాని ఈ ఊహలు యథాతథంగా జరగవు. ప్రకృతి శక్తుల్ని, సంఘంలో ఉన్న శక్తుల్ని, మానవునిలో ఉన్న శక్తుల్ని మనం ఇంకా పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకోలేదు. మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఒక ఆదర్శాన్ని పెట్టుకుని దాన్ని పొందడానికి కృషి చేస్తున్నాం. ఈ కృషిలో మనం అనుకోని అడ్డంకులు అనేకం వస్తాయి. మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. వీటితో ఎప్పటికప్పుడు మన జ్ఞానకోశాన్ని నింపుకుంటాం. ఈ విధంగా క్షణక్షణ జ్ఞానం మారుతూ ఉండటం వల్ల ఎల్లప్పుడూ మన ఆదర్శం కూడా కొద్దో గొప్పో మారుతూనే ఉంటుంది. కాబట్టి ఎంతో ముందుకు ఊహించి నిక్కచ్చిగా ఇలా జరుగుతుంది అని తేల్చుకుని దాన్ని బట్టి మన జీవితాలను నిర్ణయించుకోవడం అర్థంలేని పని. ఈ విధంగా ఊహించటం నా ప్రత్యేకత కాదు. అనేకమంది ఊహించగలరు, ఊహించారు, ఊహిస్తున్నారు. సంఘ పరిణామం గురించి నాకుండే ఊహలు నాకున్నాయి. కాని ఈ ఊహలన్నింటినీ సంఘం మీద రుద్దడానికి నేను అంగీకరించను. ఎందుకో తెలుసా బాబూ? మానవ మనస్తత్వం పరిపక్వ దశకు రానప్పుడు ఎటువంటి ఉత్తమ బీజమైనా వెర్రితలలే వేస్తుంది. రోగాన్ని బట్టే గదా వ్యౌషధం నిర్ణయించవలసింది. అందుకని ఈ సంఘంలో ఉన్న మానవుడికి అనేక దశలు దాటిన తర్వాత సంఘం ఎలా ఉంటుందో చెప్పటం అసత్యం చెప్పటమే కాక అతని మనస్సుని చిందరవందర చేయటం అవుతుంది. ఈనాటి సమస్యల మీద బుద్ధి నిలపకుండా చేస్తుంది. కాబట్టి వచ్చే దశ గురించే చెప్తున్నాం. ఆ దశ ఎలా వచ్చేది చెప్తున్నాం. అబద్ధం చెప్తున్నామని నువ్వు విచారపడవలసిన అవసరం లేదు. అప్పటికది నిజమే. అనుభవం వల్ల ఆ జ్ఞానం అసంపూర్ణమని తెలుసుకున్నప్పుడు మరికొన్ని విషయాలను కలుపుకుంటున్నాము. అంతే బాబూ, అంతే. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి జరిగిందంతా మోసం
అని నీతలక్యారం కల్పించటం నీ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అంతే బాబూ, అంతే. రామయ్య తాత ఆగాడు. సీతారామారావుని పరీక్షగా చూశాడు. అతడు ఇంకా వంతెన వైపే చూస్తున్నాడు. జనం వంతెన మీద అటూ ఇటూ తిరుగుతున్నారు. తన చూపు మరల్చకుండానే ప్రశ్నించాడు సీతారామారావు. ఎందుకు, దేనికోసం ఈ మన ప్రయత్నం అంతా? చెప్తాను బాబూ, చెప్తాను అన్నాడు. రామయ్య తాత చెప్పడం మొదలుపెట్టాడు. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.